ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారని నమ్ముతూ ఉన్నాను. క్రిస్మస్ అయిపోయి అందరూ చాలా అలసటతో ఉండుంటారు. నూతన సంవత్సరానికి సిద్ధపడుతూ ఉంటుంటారు. చాలా మంది ఈ నూతన సంవత్సరానికి అనేకమైన తీర్మానాలు, ఒడంబడికలు చేసుకుంటానికి సన్నద్ధమవుతూ ఉంటారు. ఈరోజు ఈ ఉదయమున దేవుడు మనతో మాట్లాడునుగాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా అనే వాక్యం చెప్తూ ఉంది. చూడండి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నూతన ఒడంబడికలు, నూతన తీర్మానాలు, దేవునితో నూతన నిబంధనలు మనం చేసుకుంటాం, ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. ఈ యొక్క నూతన సంవత్సరం మనం ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని తీర్మానాలు మనం తీసుకోవాలి. మొదటిగా, ధనాపేక్ష మనము లేకుండా మనకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండమని వాక్యం చెబుతూ ఉంది. మనం చాలాసార్లు మనం దానికంటే మన శక్తికి మించి చాలా ఆలోచన కలిగి ఉంటాం. మన శక్తికి మించి ఏదేదో చేయాలని, మన శక్తికి మించిన కార్యాలు చేసి చాలాసార్లు తృప్తి లేని వారి వలె చాలా ఆయాసపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. చాలా కొంతమంది అయితే ఈ యొక్క తృప్తి లేనితనం బట్టి ఇతరులు ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళని చూసి అసూయ చెందుతూ ఉంటారు. ఆ అసూయ పాపంగా మారుతూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ధనాపేక్ష అస్సలు ఉండొద్దు. ధనాపేక్ష లేని వారిగా ఉండి మీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. దేవుడు వాగ్దానం ఏం చెప్తూ ఉన్నాడు? నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పను కదా అనే వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు నిన్ను విడవకుండా, దేవుడు నీతో ఉంటే నీకు భయమేలా? ఎందుకు నువ్వు లేని దాని కొరకు తాపత్రయపెడుతున్నావు? ఈ యొక్క సంవత్సరంలో బహుశా నువ్వు అనేకమైన వాటి కొరకు ప్రయాసపడి పరిగెత్తి అలసిపోయి ఉండొచ్చు. నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నీకు కలిగిన దాన్ని బట్టి తృప్తిగా ఉండు. నీకు కలిగిన దాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించు. చూడండి, మనకు లేనిది అనేక మందికి ఉంది అని మనము ఆయాసపడటం కంటే, వాళ్ళని చూసి మనం వ్యసనపడటం కంటే, మనకన్నా లేని వారిని చూసి ప్రభువా నీకు వందనాలు, ఇంత కృప చూపించావు నాకు, నీకు వందనాలు అని ప్రభుకి స్తుతి మహిమ చెల్లించబద్దులమై ఉన్నాం. చూడండి, ఒక కారు ఉందా నీకు? ఇదిగో బైక్ ఉన్న వాళ్ళ దగ్గర చూసి ప్రభువా నాకు సౌఖ్యంగా మేము వెళ్ళటానికి ఈ కారుని ఇచ్చారు, నీకు వందనాలు అనుకోవాలి. నీకు బైకే ఉందా? ఇదిగో నడిచి వెళుతున్న వాళ్ళు, బయట అనేక రీతిగా ప్రయాసపడి ప్రయాణం చేస్తున్న వాళ్ళని చూసి ప్రభువా నీకు వందనాలు, నాకు ఇది ఇచ్చావు అని నువ్వు తృప్తితో ప్రభుకి వందనాలు చేయాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవారు మరి ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటారని వాక్యం చెప్తుంది. దేవుడు నీకు కొంచెం ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడు. ఆ కొంచెంలో దేవునికి నమ్మకంగా నువ్వు ఉంటే మరింత దేవుడిస్తాడు. నమ్మకంగా లేకపోయావా ఉన్నది కూడా పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమా. దేవుడు ఈ నూతన సంవత్సరంలో తృప్తి కలిగిన జీవితాలు మనకు ఇచ్చుగాక. ధనాపేక్షగా లేకుండా తృప్తి కలిగిన వారై మనల్ని ఎన్నడూ విడవను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుని జ్ఞాపకం చేసుకొని ధైర్యంతో, ఒక నూతన ఉత్తేజంతో, ఒక నూతన నిరీక్షణతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. దేవుడు మనకు అట్టి కృపను ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయగల తండ్రి, జీవాధిపతిని పాదాలకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించడానికి సిద్ధపడుతుండగా ఇదిగో ధనాపేక్ష అనే ఒక దేవా తండ్రి ప్రభువా నాయన ఆలోచనలతో మేము పట్టుబడి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని కోరుతూ ఉన్నాం. దేవా, మాకు కలిగిన దాన్ని బట్టి మేము తృప్తి కలిగి ఎన్నడూ విడవని ఎడబాయని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని బట్టి మేము నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళగట్టుకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీలో ఎవరన్నా జన్మదినము కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయం మరలా కలుసుకుందాం. అందాక సెలవు. ప్రైజ్ ది లార్డ్.